శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 81వ శ్లోకం. తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరాహ ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః. దీని అర్థం, సర్వదా సూర్యుని రూపముతో నున్నవాడై నీటిని వర్షించువాడు, కాంతివంతమైన శరీరమును ధరించువాడు, శస్త్రములను ధరించు వారిలో శ్రేష్ఠుడు, ఇంద్రియములని అశ్వములను తన అనుగ్రహమనేది పగ్గముతో కట్టివేయువాడు, భక్తులను తృప్తిపరచుటలో సదా నిమగ్నమైన వాడు, భగవానుని చేరుటకు ఉపకరించు సాధనములను తన భక్తులకు అనుగ్రహించువాడు, తన తరువాత మంత్రములచే జన్మించిన గదుడికి అగ్రజుడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 82వ శ్లోకం. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్. దీని అర్థం, విశ్వ, తేజస, ప్రాజ్ఞ, చైతన్యమనడి 4 రూపములను కలిగి ఉన్నవాడు, కృతయుగములో తెలుపు వర్ణములో, త్రేతాయుగములో ఎరుపు వర్ణములతోనూ, ద్వాపర యుగములో పసుపు వర్ణముతోనూ, కలియుగములో నలుపు వర్ణముతోనూ భాషించువాడు, శంఖు, చక్ర, గద, పద్మములను ధరించి 4 చేతులతో ప్రకాశించువాడు, శరీరరూపుడైన పురుషుడు, చందోరూపుడైన పురుషుడు, వేదరూపుడైన పురుషుడు, మహద్రూపుడైన పురుషుడిగా వ్యూహములు కలవాడు, బ్రహ్మచర్య, గార్హస్థ, వానప్రస్థ సన్యాసములు 4 ఆశ్రమములు వారికి పరమ లక్ష్యమైనవాడు, సామర్థ్యము కలిగియుండి రాగద్వేషాలు లేనందున స్థిరమైన మనస్సు కలిగినవాడు, ధర్మార్థ కామ మోక్షములైన చతుర్విధ ఫల పురుషార్థములను ఉత్పత్తికి హితమైనవాడు, వేదస్వరూపుడు, జగత్తంతయు ఒక పాదముగా కలిగి ఉన్నవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 83వ శ్లోకం. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. దీని అర్థం, ధర్మము, ధర్మ నిర్ణయాధికారి రెండూ తానే అయి జీవులను తన మాయ చేత యంత్రము వలె త్రిప్పువాడు, అంతయు తానయ్యున్నందున దేని నుండి విడవనివాడు, తనను చేరుటకు సులభ సఖ్యము కానివాడు, జయింప సఖ్యము కానివాడు, అతిక్రమింపరాని విధములను శాసించిన వాడై దురితిక్రమః అని తెలియబడినవాడు, అనన్యమైన భక్తి చేతనే లభ్యమగువాడు, కష్టతరంగా మాత్రమే పొందబడేవాడు, నిత్య జీవితములో ఏర్పడు అనేక విఘ్నముల నుండి, కలత చెందు ప్రాపంచిక వ్యామోహముల నుండి తట్టుకొని రాగద్వేషాలకు అతీతముగా ఆధ్యాత్మిక సాధనల ద్వారా అతి కష్టముగా లభించువాడు, యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుట కష్టతరమైయుండువాడు, ధర్మ మార్గమును వ్యతిరేకించి ధర్మ జీవనమున ఆటంకపరచు వారిని సంహరించినవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 84వ శ్లోకం. శుభాంగో లోకసారంగః సుతంతుః తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. దీని అర్థం, దివ్యములైన సుందరములైన అవయవములు కలిగి ధ్యానింపదగినవాడు, అన్ని లోకములలోనూ సారమైన పదార్థము తానైనవాడు, అందమైన తంతువలే విస్తరించువాడు, జగత్తుకు ఉపాదాన కారణమైన వాడుగా తన నుండి జగత్తును విస్తరింపజేయువాడు, విశ్వమును వృద్ధి నొందువాడు, పరిపాలనాధిపత్యమునందు ఇంద్ర వైభవమును ప్రతిబింబించువాడు, సృష్టి స్థితి లయలనడి అద్భుత కార్యములు నిర్వహించువాడు, ఆచరించదగిన కార్యములన్నీయూ నాచరించువాడు, జీవుల వారి వాసనలకు అనుగుణ్యంగా ప్రవర్తింపజేయుటకు నిర్మించు క్షేత్రములతో సహా తన ధర్మమును ఆచరించువాడు, వేదములు అందించినవాడు, రచించినవాడు మరియు గ్రహించువాడు భగవానుడు
శ్రీ మహావిష్ణువు. 85వ శ్లోకం. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసనశృంగి జయంతః సర్వవిద్యయీ. దీని అర్థం, ప్రాణులను రక్షించుట కొరకు ధర్మము స్వీకరింపజేయుటకు సర్వ సృష్టికి కారణమయ్యుండువాడు, జన్మము లేనివాడు, నిరుపమాన సౌందర్య రూపములతో అవతరించు సుందరమైన వాడు, సదా కరుణ హృదయములతో తనను ఆశ్రయించిన భక్తులలోనూ వాసనలను నశింపజేసి అమరత్వమును గ్రహించు అమృత స్వరూపుడు, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు జన్మస్థానమై రత్నము వలె శోభించు నాభిగలవాడు, అందమైన నేత్రములు కలవాడు, సూర్యుని రూపములో కూడా దర్శనీయుడు, అర్థించు వారికి ఆహారము నొసంగువాడు, వరాహావతారములో శృంగమును ధరించిన శ్రీహరి భూదేవికి రక్షించినవాడు, సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడైన వాడు, సకలమును దర్శించగలిగి జయించగలిగి ఉండుటచే సర్వ విజయీ అని స్తుతించబడువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.